హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సిసు 2 రోడ్ టు రివెంజ్ 2022లో సిసు మూవీ వచ్చింది చాలా తక్కువ అంచనాలతో. ఈ మూవీని చాలామంది హాలీవుడ్ మూవీ అనుకుంటారు, కానీ ఇది ఒక ఫిన్లాండ్ అంటే ఒక ఫినిష్ మూవీ. ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని విధంగా అందులో యాక్షన్కి ముసలాడే మహానుభావుడు అంటూ తాత అదరగొట్టి పోయాడంటూ ఈ మూవీకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ సీక్వెల్ అయితే వచ్చేసింది. మరి ఓవరాల్ మూవీ చూస్తే నాకేమనిపించింది అంటే మాత్రం ఫస్ట్ పార్ట్తో చాలామంది కంపేర్ చేస్తుంటారు, కాబట్టి ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేస్తే మాత్రం ఇందులో కొంచెం ఇంటెన్సిటీ తగ్గింది భయ్య. స్టోరీ వైజ్ పెద్ద ఆఫరేం చేయదు, కానీ యాక్షన్ మాత్రం చాలా బాగుంది. అసలు ఈ మూవీ అనేది స్టోరీ అండ్ ఎమోషన్స్ని పట్టించుకోకుండా కేవలం యాక్షన్ కోసం నాన్ స్టాప్ యాక్షన్ రైడ్ చూద్దాం అనుకున్న వారికి మాత్రం మంచి సాటిస్ఫై చేస్తుంది. బట్ స్టోరీలో మాత్రం మాకు మజా కావాలి, మంచి మంచి ట్విస్ట్లు ఉండాలి, టర్న్స్ ఉండాలంటే ఇంకా సూపర్ ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం అంతగా ఎక్కదు. ఇదంతా స్టోరీ బేస్డ్ సినిమా అయితే కాదు, ఓన్లీ ఫర్ యాక్షన్ కోసం యాక్షన్ లవర్స్ని టార్గెట్ చేస్తూ తీసిన ఫిలిం. వాళ్ళకి మాత్రం మంచి ట్రీట్ ఇస్తుంది. నాకైతే మూవీ చూడొచ్చు, డెఫినెట్లీ చూడొచ్చు. స్టోరీ పరంగా నచ్చలేదు, కానీ యాక్షన్ మాత్రం అదిరిపోయాయి. ఈసారి తాత వచ్చాడు, మళ్ళీ అద్దరగొట్టిపోయాడు. ఏదైనా యాక్షన్ సీక్వెన్సెస్కి ఒక మంచి బలమైన కారణం ఉందనుకో, అప్పుడు మనకి మజా వస్తుంది. ఇప్పుడు హీరో ఉన్నాడు భయ్య, విలన్స్ని కొట్టాలంటే ఏదైనా కారణం ఉండాలి కదా. హీరోకి నార్మల్గా కోపం వస్తుంది, హీరో విలన్స్ని నార్మల్గా కొడతాడంటే కుదరదు కదా. ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటే బాగుండేది అనమాట. మూవీ రన్ టైం కూడా చాలా తక్కువ ఉంది, జస్ట్ 1 hour 20 minutesకే మూవీ అయిపోద్ది. సో మనం థియేటర్కి వెళ్ళినా ఇలా వెళ్ళి అలా కూర్చున్నామా లేదా, సినిమా అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది అనమాట ఓటీటీ బెటర్ కదని. ఫస్ట్ 15 నిమిషాలు ఓం శాంతి అన్నట్టు ఉంటుంది. అక్కడ నుండి స్టార్ట్ అవుద్ది అబ్బా. అసలు శాంతి అనేది ఉండదు, పూర్తిగా అశాంతే. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్లో ఆ ట్రక్ వెళ్తున్నప్పుడు ఆ చేస్ సీక్వెన్సెస్, అక్కడ వచ్చే యాక్షన్ కొరియోగ్రఫీ, మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి, అన్నీ బాగుంటాయి. రెండో ప్రపంచ యుద్ధంలో తన కుటుంబాన్ని కోల్పోయి అటామిక్ ఓర్ఫీ వారి జ్ఞాపకార్థం నిర్మించిన ఇంటి చెక్కను తీసుకెళ్లి ప్రశాంతమైన ప్రదేశంలో మళ్ళీ ఇల్లు కట్టుకోవాలని చూస్తాడు. అయితే అతని కుటుంబాన్ని చంపిన రెడ్ ఆర్మీ చీఫ్ ఇగోర్ అతను అడ్డుకోవడానికి తన సైన్యంతో వెంటపడుతుంటాడు. తర్వాత ఏమవుతుంది అనేది స్టోరీ. పాజిటివ్ విషయానికి వస్తే ఏం చెప్పక్కర్లేదు, చాలా దారుణమైన క్రూరమైన యాక్షన్ సీక్వెన్సెస్, ఆ యాక్షన్ కొరియోగ్రాఫ్, ఆ థాట్స్ చాలా బాగా అనిపించాయి నాకైతే. అండ్ లీడ్ రోల్ యాక్టింగ్, జోర్మా యాక్టింగ్ చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే అసలు అతనికి డైలాగ్స్ ఏమి లేవు. అతను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు డైలాగ్స్ లేకుండా ఏం మాట్లాడదు. క్యారెక్టర్ మొత్తం చూపిస్తుంది పవర్. ఆ క్యారెక్టర్లో ఒక పట్టుదల మంచి కసిగా చూపించారనమాట. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్లో అతని క్యారెక్టర్ అయితే అరాచకం. పాటు మేకప్ అయితే చాలా బాగా చేశారు. బ్లడ్ సీన్స్ కొన్ని దగ్గర ఉంటాయి, అండ్ గాయాలు అవుతున్నప్పుడు కానీ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు, కేవలం ఎవరు కూడా మాటలేం లేవు, అందరు కూడా పోరాడుతూనే ఉంటారు. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే సినిమా యాక్షన్ మీదే పూర్తిగా ఆధారపడింది. స్ట్రాంగ్ స్టోరీ లేదు, ఎమోషనల్ కనెక్టివిటీ లేదు, అది కూడా అంత స్ట్రాంగ్గా లేదు. కొన్ని సీన్స్ దగ్గర మరీ ఓవర్గా టూ మచ్ అన్నట్లు అనిపించాయి నాకైతే. లాజిక్స్ మ్యాజిక్స్ పనికిరావు. ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గింది. రొటీన్ క్లైమాక్స్ ఇదంతా కూడా మైనస్. విజువల్స్ చాలా బాగుంటాయి, అండ్ కెమెరా వర్క్ చాలా బాగుంటుంది. ఫాస్ట్ ఫేజ్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ని బాగా పిక్చరైజ్ చేశారు, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు. ఫైనల్గా సిసు 2 రోడ్ టు రివెంజ్ ఓన్లీ ఫర్ యాక్షన్ కోసం మాత్రమే. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేసుకొని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.